బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీ9 కథనాలకు స్పందించారు కాళోజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి. సీట్లను బ్లాక్ చేసి స్లైడింగ్ కి పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటోంది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. నీట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉండే విద్యార్థులు తమకున్న కోటాలో వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటాగా బి కేటగిరీ సీట్లు పొందేందుకు వస్తున్నారంటున్నారు కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కరుణాకర్ రెడ్డి. అయితే స్లైడింగ్ కు పాల్పడేందుకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు. సీట్ బ్లాకింగ్ అనేది ఫస్ట్ రౌండ్లో ఉండదు, నెక్స్ట్ రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మనం అడ్మిషన్స్కి ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకుండా ఎవరిని హాల్లో కూడా మనం రానివ్వం. సో క్యాండిడేట్ కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొనే రావాల్సి వస్తుంది. సో ఒకసారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ క్యాండిడేట్ దగ్గర ఉన్నాయంటే ఆయన వేరే దగ్గర అడ్మిట్ అవ్వనట్టే. ఎక్కడ అడ్మిట్ అయినా, ఏ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయినా ఒరిజినల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ ఒరిజినల్ సర్టిఫికెట్ తేకుండా అక్కడ అడ్మిట్ అయి ఉన్న కస్టోడియన్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే సీట్ బ్లాకింగ్కి అవకాశం ఉంటుంది. కస్టోడియన్ సర్టిఫికెట్ మనం పర్మిట్ చేయట్లేదు. కస్టోడియన్ సర్టిఫికెట్ ఓన్లీ మన ఫస్ట్ రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అయిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అడ్మిట్ అయిన క్యాండిడేట్స్తే పర్మిట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ సీట్ తీసుకున్న ఆ సీట్ మళ్ళీ మనం నింపుతాం. సో కస్టోడియన్ సర్టిఫికెట్ పర్మిట్ చేయడం లేదు కనుక ఫస్ట్ రౌండ్లో ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్ళనే పర్మిట్ చేస్తాం. సో విద్యార్థులకు అపోహ ఉండడం సాధారణము, ఎందుకంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేశారని చెప్పేసి. మేనేజ్మెంట్ కోటా సీట్స్కి ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో భారతదేశం మొత్తంలో ఎక్కడ క్యాండిడేట్ అయినా ఎలిజిబుల్, రిజర్వేషన్స్ ఏమీ లేవు. సో మనం ఏ క్యాండిడేట్ను కూడా కాదు అనడానికి ఉండదు. కానీ ఏ క్యాండిడేట్ను అడ్మిట్ చేసినా వాళ్ళ సర్టిఫికెట్స్ మన దగ్గరే ఉంటాయి. సీట్ బ్లాకింగ్ ఫస్ట్ రౌండ్లో ఏమి ఉండదు. యాక్చువల్లీ సీట్ బ్లాకింగ్ గురించి మన అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్తో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత యూనివర్సిటీ అందరి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్స్కి మీటింగ్ కండక్ట్ చేసి వాళ్లకు డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సీట్ బ్లాకింగ్ అట్లాంటివి చేయకూడదు, కంపల్సరీగా సర్టిఫికెట్స్ అన్నీ పెట్టుకోవాలా, క్యాండిడేట్ సీట్ రిజైన్ చేసిన వెంటనే యూనివర్సిటీకి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, అట్లా చేయకపోతే స్ట్రిక్ట్ కఠిన చర్యలు ఉంటాయని కూడా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. కౌన్సిలింగ్ కు హాజరయ్యేవారు ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలని ఆదేశిస్తూ ఉంటున్నారు వీసీ. ఎట్టి పరిస్థితుల్లో కస్టోడియన్ సర్టిఫికెట్లను అనుమతించమంటున్నారు వీసీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, టీవీ9 కథనంపై కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. స్లైడింగ్ కాకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో వస్తేనే అనుమతిస్తామని కూడా చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. గణేష్, అంటే ఇప్పటివరకు ఎంబీబీఎస్ సీట్లోనే ఇటువంటి స్లైడింగ్ విధానాన్ని, అంటే ఒక మెరిట్ విద్యార్థి తనకు సీటు వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వ సీటు తను అనుకున్న చోట ఉచితంగా వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ కాలేజీల్లో అంటే బి కేటగిరీగా ఉండి డబ్బులు కట్టాల్సిన ఒక సీటును రిజర్వ్ చేసుకొని కౌన్సిలింగ్ కి హాజరై ఆ తప్పు చేస్తున్నారంటే ఇలా బి సీట్ అనేది రిజర్వ్ చేసి ఒకసారి విడిచిపెట్టిన తర్వాత సి కేటగిరీకి వెళ్ళిపోతుంది, అంటే మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోతుంది. అంటే ఆ కాలేజీలు తమ అనుకున్న రేటుకి వీటిని అమ్ముకునే సిస్టమ్. ఇప్పటి వరకు ఎంబీబీఎస్ లోనే ఇటువంటి సిస్టమ్ చూసాం. ఇప్పుడు ఏదైతే పీజీ సీట్లకు, మెడికల్ పీజీ సీట్లకు కూడా ఇది విస్తరించింది. ఇప్పుడు జరగబోతుందో 20-21 తేదీల్లో
తెలంగాణలో జరుగుతున్న ఈ కౌన్సిలింగ్ కి దేశవ్యాప్తంగా ఉన్న జమ్మూ కాశ్మీర్, మరోవైపు పశ్చిమ బెంగాల్ నుంచి అనేక మంది మెరిట్ విద్యార్థులు, అంటే 100 లోపు ర్యాంకులు కలిగిన విద్యార్థులు ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రైవేట్ కాలేజీలకి, అంటే ప్రభుత్వ కాలేజీలకి పెట్టుకున్నారంటే ఇక్కడ ఉస్మానియా, మరోవైపు గాంధీ లాంటి ప్రతిష్టాత్మక కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాటిలో సీటు ఉచితంగా పొందడం కోసం పెట్టుకున్నారంటే అనుకోవచ్చు. కానీ ఆ అవకాశం ఇక్కడ లేదు. దానికి ఇక్కడ వీళ్ళు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అక్కడ ఉచితంగా ప్రభుత్వ కాలేజీలో తమ అనుకున్న బ్రాంచ్ అంటే సీట్లు, అంటే అందులో డిమాండ్ ఉన్న సీట్లు, ఒకటి రేడియాలజీ కావచ్చు, లేకపోతే పెడియాట్రిక్ అంటే చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి కావచ్చు, ఈ పీజీ సీట్లు పొందిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ మళ్ళీ రిజర్వ్ చేసుకుని కౌన్సిలింగ్ హాజరవుతున్నారు. ప్రైవేట్ కాలేజీలు అంటే లక్షల రూపాయల ఫీజులు కట్టి మేము చేరుతామని వస్తున్నారు. అంటే దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఇది స్లైడింగ్ విధానానికి ప్రధాన కారణం అవుతుంది. వీడు ఇందుకే వస్తున్నారనేది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు, అంటే మెడికల్ కి సంబంధించిన విద్యార్థి సంఘాలు గతంలో ఎంబీబీఎస్ సీట్లు ఈ కుంభకోణాన్ని చూశాయి, అనేక డిమాండ్లు మరోవైపు ఆందోళన సాగించాయి. కాబట్టి ఇప్పుడు మెడికల్ సీట్లకు సంబంధించి పీజీలు కూడా ఇటువంటి కుంభకోణం వస్తుందని ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళు రేపు 27 తేదీలో హాజరవుతారా, దీన్ని ఎలా చూస్తారని చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు దీనికి సంబంధించిన కాలేజ్ యూనివర్సిటీ కూడా దీనికి ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉంటేనే మాత్రం తాము అనుమతిస్తామని స్పష్టం చేస్తుంది. ఇది ఎంతవరకు వస్తుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తోంది. గణేష్, అయితే దీని మీద ఇప్పటికే విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో తెలుగు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, అదేవిధంగా విద్యార్థులు ఏ విధంగా దీని మీద ఏదైనా గళమెత్తే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఖచ్చితంగా ఇప్పుడు నిన్న టీవీ9 దీన్ని మనం ఒక ఇన్వెస్టిగేషన్ లాగా తీసుకొచ్చి ఈ రోజు మనం బ్రేకింగ్ చేసిన తర్వాత విద్యార్థి సంఘాలు స్పందించాయి. ఖచ్చితంగా దీన్ని గతంలో కూడా ఎంబీబీఎస్ సీట్లో కూడా మెడికల్ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే జూనియర్ డాక్టర్ల సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పుడు పీజీ సీట్లు కూడా వ్యక్తం అవుతున్న ఏదైతే ఈ కుంభకోణం ఉందో దీనిపైన సమగ్ర విచారణ జరపాలనేది డిమాండ్ చేస్తున్నారు. అంటే దీనిపైన విచారణ చేస్తే ఒకటి ఇది యూనివర్సిటీలకి సంబంధం లేకపోయినా అటు ప్రైవేట్ కాలేజీలు మెరిట్ విద్యార్థులు కుమ్మకాయ ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారు. కాబట్టి దీనిపైన కాలేజీ యూనివర్సిటీ అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేయడంతో పాటు మరోవైపు ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం దీనిపైన ఒక కన్నేసి ఉంచాలి, సమగ్ర విచారణ జరిపితే ఇటువంటి అక్రమ దందాలకు పాల్పడుతున్న విద్యార్థులు కాలేజీల భాగోతం బయటపడుతుంది. వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం, కేవలం వీళ్ళని కౌన్సిలింగ్ ఆపడమే కాకుండా ఏదో వార్నింగ్ చేసి పంపించడం, లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేవు కదా అని తిరిగి పంపించడం కాకుండా ఎందుకు చేస్తున్నారు ఇలాగా, మీరంత దూరం నుంచి ప్రభుత్వ సీటు పొందిన తర్వాత కూడా ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అనేది ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళు ఒక మార్పింగ్ లాగా మరోపి కుంభకోణానికి పాల్పడుతున్నట్టు, దందాకు అవకాశం ఇస్తున్నట్లుగానే తేలితే వీళ్ళపైన చర్యలు తీసుకొని ఏదైతే ప్రభుత్వ కాలేజీలు వీళ్ళు సీట్లు పొందారో వాటిని క్యాన్సిల్ చేసే ఒక విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని మాత్రం విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్ గణేష్. మెడికల్ కాలేజీల దందాపై వివరణ కోరింది టీవీ9 కథనంపై కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వివరణ ఇచ్చారు వీసీ. ఇప్పటి నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటే మాత్రమే అనుమతి ఇస్తామంటూ చెబుతున్నారు. స్లైడింగ్ కాకుండా చర్యలు తీసుకున్నామంటున్నారు కాలేజీ యూనివర్సిటీ వీసీ. ఎట్టకేలకు టీవీ9 కథనాలకు స్పందించారు కాలేజీ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి. సీట్లను బ్లాక్ చేసి స్లైడింగ్ కి పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామంటోంది కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ. నీట్ విధానంలో దేశవ్యాప్తంగా ఉండే విద్యార్థులు తమకున్న కోటాలో వివిధ రాష్ట్రాల్లో యాజమాన్య కోటాగా బి కేటగిరీ సీట్లు పొందేందుకు వస్తున్నారంటున్నారు కాళోజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. అయితే స్లైడింగ్ కు పాల్పడేందుకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు.
సీట్ బ్లాకింగ్ అనేది ఫస్ట్ రౌండ్లో ఉండదు. నెక్స్ట్ రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో మనం అడ్మిషన్స్కి ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకుండా ఎవరిని హాల్లో కూడా మనం రానివ్వం. సో క్యాండిడేట్ కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొనే రావాల్సి వస్తుంది. సో ఒకసారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ క్యాండిడేట్ దగ్గర ఉన్నాయంటే ఆయన వేరే దగ్గర అడ్మిట్ అవ్వనట్టే. ఎక్కడ అడ్మిట్ అయినా, ఏ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయినా ఒరిజినల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ ఒరిజినల్ సర్టిఫికెట్ తేకుండా అక్కడ అడ్మిట్ అయి ఉన్న కస్టోడియన్ సర్టిఫికెట్ తీసుకొని వస్తే సీట్ బ్లాకింగ్కి అవకాశం ఉంటుంది. కస్టోడియన్ సర్టిఫికెట్ మనం పర్మిట్ చేయట్లేదు. కస్టోడియన్ సర్టిఫికెట్ ఓన్లీ మన ఫస్ట్ రౌండ్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ అయిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అడ్మిట్ అయిన క్యాండిడేట్స్తే పర్మిట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ సీట్ తీసుకున్న ఆ సీట్ మళ్ళీ మనం నింపుతాం. సో కస్టోడియన్ సర్టిఫికెట్ పర్మిట్ చేయడం లేదు కనుక ఫస్ట్ రౌండ్లో ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్ళనే పర్మిట్ చేస్తాం. సో విద్యార్థులకు అపోహ ఉండడం సాధారణము, ఎందుకంటే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేశారని చెప్పేసి. మేనేజ్మెంట్ కోటా సీట్స్కి ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. సో భారతదేశం మొత్తంలో ఎక్కడ క్యాండిడేట్ అయినా ఎలిజిబుల్, రిజర్వేషన్స్ ఏమీ లేవు. సో మనం ఏ క్యాండిడేట్ను కూడా కాదు అనడానికి ఉండదు. కానీ ఏ క్యాండిడేట్ను అడ్మిట్ చేసినా వాళ్ళ సర్టిఫికెట్స్ మన దగ్గరే ఉంటాయి. సీట్ బ్లాక్